వెంకటేష్, ఈ అంశం పైన బీజేపీ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏమంటోంది? బీజేపీ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించింది. ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు చాలా హుందాగా మాట్లాడాలి. ప్రత్యేకించి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా గౌరవంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని వారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలో అవేవి చేయకుండా వారికి బలం చేకూరేలా డబుల్ మీనింగ్స్ మాట్లాడడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేయడం డెఫినెట్గా ఇది మహిళలను వేధించడం కిందికే వస్తుంది. మహిళలను వేధిస్తున్నటువంటి ఈ అంశం పైన వివిధ రకాల చట్టాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్కి సంబంధించినటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాల కింద ఆయనను బుక్ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. అలాగే తంజావూరులో కూడా ఈ అంశానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఒకవైపు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే టీవీకే కూడా కంప్లైంట్ చేసింది. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని టీవీకే కూడా జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు చట్టపరంగా వారి ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండగా రాజకీయంగా కూడా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ సహా ఇతర పార్టీలు తప్పుపడుతున్నాయి. త్రిష అంశం పైన పదే పదే సీఎం విజయ్కు త్రిషకు మధ్య విషయాన్ని అంటగడుతూ రకరకాల డబుల్ మీనింగ్స్ వచ్చేలా మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మహిళను ఇలా లాగడం అనేది సరిగా అయినటువంటి అంశం కాదనేది బీజేపీ కూడా చెప్తుంది. బీజేపీ కూడా దీనిపైన ఖచ్చితంగా ఉదయనిధి డెఫినెట్గా క్షమాపణ చెప్పి తీరాల్సిందే, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆయన పైన యాక్షన్ కూడా తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఉదయనిధి తండ్రి స్టాలిన్ కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ద్రవిడ రాజకీయాలని చెప్తున్నటువంటి స్టాలిన్ ద్రవిడ రాజకీయాలంటే ఇంత దిగజారి, ఇంత నీచంగా, హేయంగా మహిళలపైన మాట్లాడతారా అని కూడా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. స్టాలిన్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపైన ఉదయనిధి స్టాలిన్ అయితే తాను ఎక్కడ కూడా త్రిష పేరు తన నోట్లోంచి ఎక్కడా రాలేదు, కాబట్టి తాను ఎక్కడ పొరపాటు మాట్లాడలేదు, కంప్లీట్గా ఈ అంశాలన్నింటిని కూడా లీగల్గానే ఫేస్ చేస్తానని ఆయన చెప్తున్నారు. అయితే స్టాలిన్ స్పందించకపోయినప్పటికీ అధికారికంగా డిఎంకే నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇందులో ఉదయనిధి స్టాలిన్ ఎక్కడా కూడా త్రిష పేరు ప్రస్తావించలేదు కనుక అది అసత్య ఆరోపణలే, అనవసరంగా దీన్ని టీవీకే పార్టీ రాద్ధాంతం చేస్తుంది, న్యాయపరంగానే తేల్చుకుంటాము అనేసి కూడా డిఎంకే అంటుంది. రెండు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీవీకే డిమాండ్ చేస్తుంది. స్వయంగా ఉదయనిధి స్టాలిన్ నోటి నుంచి త్రిష అనేటువంటి పదం రాకపోయినప్పటికీ ఆ సభలో మాత్రం త్రిష అనేటువంటి కామెంట్స్ వినిపించాయి. కంప్లీట్గా వల్గారిటీకి ప్రతిబింబంలాగా ఇలాంటి కామెంట్స్ చేశారు. అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి ఈ అంశం పైన ఇంతగా ప్రతిస్పందించాల్సి వచ్చిందనేది టీవీకే వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే టీవీకే కార్యకర్తలు కూడా ఈ అంశం పైన ఉదయనిధి స్టాలిన్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అనేక చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. ఏకంగా జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు, అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చట్టపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి విజయ్కి త్రిషకు మధ్య సంబంధం అంటగడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందేనని ఇతర పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం రాజకీయ రచ్చకు తెరదీసింది. ఈ అంశం పైన ప్రస్తుతం చెన్నైలో తీవ్రమైనటువంటి మాటల యుద్ధం కాస్త యాక్షన్గా మారింది. రోడ్లపైకి వచ్చి నాయకులు, కార్యకర్తలందరూ కూడా, ఇటు డిఎంకే కార్యకర్తలందరూ కూడా సీఎం విజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మొత్తానికి ఈరోజు చెన్నై పొలిటికల్ బాయిలింగ్ పాయింట్ కనుక చూస్తే క్లియర్గా ఈ అంశం పైన అట్టుడుకుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రైట్, మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉదయనిధిని మెద్రాస్ కోర్టుకు తీసుకెళ్తున్నారా, లేకపోతే తంజావూరు పిఎస్కి తరలిస్తున్నారా? ఏంటి తాజా అప్డేట్? అంటే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు, నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లోనే ఆయన ఉంటారు, విచారణ జరుపుతారు. విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. పోలీసులు న్యాయమూర్తి ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా 24 గంటల లోపల ఆయన పైన ప్రాథమికంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత 24 అవర్స్ లోపల సంబంధిత కోర్టు దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా పోలీస్ స్టేషన్లో ఆయనను విచారణ చేసిన తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈలోగా మద్రాస్ హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి మద్రాస్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాల్సి ఉంది. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడారు కాబట్టి ఈ అంశంపైన ప్రధానంగా
పోలీసులు దీనిపైన ఈ అంశాన్ని కోర్టుకు చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దాన్ని బట్టి చూడాలి. సో బెయిల్ ఇస్తే కనుక ఆయన విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదంటే విడుదల అయ్యేటువంటి అవకాశం లేదు. సో మహిళలపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే చాలా తీవ్రంగా ప్రభుత్వం స్పందిస్తుంది, తీవ్రంగా శిక్షిస్తామనేటువంటి ఒక మెసేజ్ పంపేందుకు ఈరోజు సీఎం విజయ్ ప్రభుత్వం ఏకంగా ప్రతిపక్ష నేతను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఫర్దర్గా భవిష్యత్తులో ఎవరు కూడా ముఖ్యమంత్రి విజయ్ పైన అలాగే త్రిష పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి ఇలాంటి గతి పడుతుంది, ఇలాగే అరెస్ట్ చేస్తామనేటువంటి ఒక కఠినమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి క్రమంలో భాగంగానే పోలీసులు ఏకంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்க கிட்ட சொல்லி இன்ஃபார்ம். ఉదయనిధి స్టాలిన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది డీఎంకే. టీవీకే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఉదయనిధిని అరెస్టు చేశారు అని డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయనిధి కామెంట్స్ లో ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని వెల్లడించింది. ఉదయనిధి త్రిష పేరును ఎక్కడా ప్రస్తావించలేదు అని స్పష్టం చేసింది డీఎంకే. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేయడంతో రోడ్లపైకి వచ్చి టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. డీఎంకే డౌన్ డౌన్ అంటూ టీవీకే కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు. కావేరీ జలాల అంశం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ను తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కావేరీ నదీ జలాల అంశంపై సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించే అని ఆయన వివరణ ఇచ్చారు. ఉదయనిధి కామెంట్స్ తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. డీఎంకే టీవీకే నేతల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఆయన ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன
அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.